కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకోండి అని ఒక మహానుభావుడు చెప్పిన మాటలు మనందరికీ తెలిసిందే. కాని ఆ మాటలను అక్షరాలా నిజం చేసుకున్న ఓ వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షల మందిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ కల ఏమిటి? అది ఎలా నిజమైంది? ఎందుకు ఇప్పుడు దేశమంతా వారి గురించే మాట్లాడుకుంటోంది? ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవవుతున్న ఆ యథార్థ గాథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ర్యాంకులు, మార్కుల కథ కాదు. ఒక తల్లి కష్టం, ఒక కూతురు కల, చివరికి గెలిచిన జీవిత కథ. కర్నూలు జిల్లాలోని ఆదోని సమీపంలో దొడ్డనగిరి అనే చిన్న మారుమూల గ్రామం. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ కూలీలు. కూలికి వెళ్తేనే ఆ రోజు పొయ్యి వెలిగే పరిస్థితి. ముగ్గురు పిల్లల్లో అక్షితే పెద్ద కూతురు. అమ్మా నాన్న కూలికి వెళ్తే ఇంటి పనులు పూర్తి చేసుకుని 8 కిలోమీటర్ల దూరంలోని ఆదోని స్కూల్కు వెళ్ళాలి. చిన్న వయసులోనే బాధ్యతలు ఆమెను పెద్దదాన్ని చేశాయి. 8వ తరగతిలో ఉండగానే తనను ప్రాణంగా ప్రేమించే తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ రోజు ఒక కుటుంబం తండ్రిని మాత్రమే కాదు, తమ అండను కూడా కోల్పోయింది. ఆ రోజు నుంచి ఆ తల్లే ఆ కుటుంబానికి అన్నీ అయింది. తండ్రి మరణం అక్షిత మనసులో ఒక సంకల్పాన్ని నాటింది. నేను డాక్టర్ అవ్వాలి, నాలాంటి కుటుంబాలకు సేవ చెయ్యాలి. అదే కలతో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించింది. ఏపీఆర్జేసీలో బైపీసీ చదివింది. తర్వాత డాక్టర్ కల కోసం 2025లో నీట్ పరీక్ష రాసింది. కాని ఫలితాలు వచ్చిన రోజు 204 మార్కులు. మెడికల్ సీటు కలగానే మిగిలిపోయింది. అక్షిత నిరాశతో ఏడుస్తుంటే ఆ తల్లి కన్నీళ్లు తురుస్తూ ఒక్క మాట చెప్పింది. తల్లి, పరీక్ష మళ్లీ రాయి. నాకు శక్తి ఉన్నంతవరకు నేను కష్టపడి నిన్ను చదివిస్తాను. నువ్వు కష్టపడి చదువు, నువ్వు తప్పకుండా డాక్టర్ అవుతావు. ఆ మాట అక్షిత జీవితాన్నే మార్చేసింది. సరైన మార్గదర్శకత్వం కోసం విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో నీట్ లాంగ్ టర్మ్లో చేరింది. అక్కడ నిరంతర పరీక్షలు, వ్యక్తిగత గైడెన్స్, అధ్యాపకుల ప్రోత్సాహం, క్రమశిక్షణ అన్నీ కలిసి అక్షితలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇప్పుడు నీట్ 2026. ఈసారి 620 మార్కులు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించే స్థాయికి అక్షిత చేరుకుంది. హాయ్, నా పేరు ఈడిగ అక్షిత. మాది కర్నూలు జిల్లా ఆదోని దగ్గర దొడ్డనగిరి గ్రామం. నేను ఇంటర్ ఏపీఆర్జేసీలో చదివాను. డాక్టర్ కావాలనేది నా ఆశయం. అందుకోసం నీట్ 2025 రాశాను. 720కి 204 మార్కులు వచ్చాయి. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ నేను డాక్టర్ అవ్వాలంటే శ్రీ చైతన్యలో చదవాలని నిశ్చయించుకున్నాను. మా అమ్మ ప్రోత్సాహంతో శ్రీ చైతన్య విజయవాడ గోశాల శ్రీపద క్యాంపస్లో నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రాంలో చేరాను. నాకు 620 మార్కులు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డాక్టర్ కావాలనేది తన చిన్నప్పటి కల. ఒకసారి పరీక్ష రాసితే సీటు రాలేదు, కానీ శ్రీ చైతన్యలో చేరుతానని చెప్పింది. అక్కడ చదవడం వల్ల ఈ రోజు చాలా మంచి మార్కులు తెచ్చుకుంది. శ్రీ చైతన్యకు మా కుటుంబం తరపు నుంచి నమస్కారం. నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ శ్రీ చైతన్యలో జాయిన్ అవ్వడమే. నా డాక్టర్ కలను నిజం చేసిన శ్రీ చైతన్యకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇలా ఎందరో అక్షితలు, డాక్టర్ కావాలనే ఆశయం గల విద్యార్థులు శ్రీ చైతన్య వైద్యానీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రాం ద్వారా తమ డాక్టర్ కలలను సాకారం చేసుకుంటున్నారు.